హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరాత్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే ఇన్స్టెంట్ ఇడ్లీ. చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుంది. మినపప్పు లేకుండా నానబెట్టకుండా మనకి ఇడ్లీ అండి. అదేంటి మినపప్పు లేకుండా ఇడ్లీయా, అది ఎలా సాధ్యం అని అనుకోవచ్చు మీరు. ఆ సాధ్యం అంటే చేసి చూపిస్తున్నానండి. దానికి ఒక కప్పు అటుకులు తీసుకున్నామండి. బాగా డస్ట్ పోయే వరకు వాష్ చేసేసుకొని నీళ్ళు వంపేసేసి మూత పెట్టాలండి. అది నానుతూ ఉంటుంది. దానికి గాను 2 కప్పులు మనము ఇడ్లీ నూక తీసుకుంటామండి. దీన్ని కూడా 2 టైమ్స్ వాష్ చేసి తీసుకుని ఇలాగ బాగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ లోపుగా మనకి ఏంటంటే అటుకులు కొద్దిగా నానిపోతాయండి, వేగంగా నానిపోతాయి కదా, అవి అటుకులు నానిపోయండి. అది మూత పెట్టేసి ఉంచుకున్నాం. ఇడ్లీ ఉన్నాక అటుకులు నానిపోయి మిక్సీ జార్ తీసుకున్నాం. మిక్సీ జార్లోని వేసి ఒక కప్పు కరడు కూడా, అదే పెరుగు కూడా వేసుకుంటాము. వేసుకొని 2 కూడా బ్యాటర్ ఇలాగా మనము మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీ పెట్టేసుకున్నాము. నూక కూడా నానిందండి. అందులో నా బ్యాటర్లోని ఇది యాడ్ చేసిస్తామండి. చూసారా మనకి ఎంత ఇమీడియట్గా మనకి ఇడ్లీ తయారైపోతుంది అనమాట. అది కూడా 10 మినిట్స్ నానాలండి. నానింది తీసుకున్నాము. తగిన సాల్ట్ వేసాము, అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాము. బ్యాటర్ ఇలా లూజ్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి, మరి తిక్కుగా ఉండకూడదు. ఇది ఇడ్లీ పెట్టేసుకుంటామండి. అంతే అండి. వేడివేడిగా తినేస్తే ఎంత బాగుంటుందోనండి. ఇదేంటంటే మనం ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది ఇన్స్టెంట్ ఇడ్లీ అని, లేకపోతే మినపప్పు ఇడ్లీ అనుకుంటారండి. సేమ్ టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదివరలో మనము బొంబాయి రవ్వతో ఇడ్లీ చేసుకున్నామండి. అంతే. మీకు ఏ వంటలు కావాలన్నా సార్ కామెంట్ రూమ్లో పెట్టండి, చేసి చూపిస్తాను. చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.